సమయం లేదు. మాకు వచ్చినప్పుడు ఎక్కువ సమయం మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇంత సమయం ఆడాలి అటువంటి వ్యక్తి ఈరోజు జీవన కాలంలో ఉన్నట్టు గౌరవం లేదా వెళ్ళిపోయేటప్పుడు వదిలిపెట్టేది ఎప్పుడు నవ్వుతూ సరదాగా జీవితాన్ని బహుశా ప్రపంచం అనుకునేదో 40 సంవత్సరాలు అనుభవం చేశాడు. ఇంకా తెలియదు కానీ ఎక్కడ ఒక విమానం కూడా చిన్నవాడు దగ్గర నుంచి పెద్దవాడు వరకు ఆప్యాయంగా గౌరవం లేని లోటు నిజంగా విక్రమ చేస్తారని చెప్పారు. గౌరవం లేకపోయినా పెద్ద వారసుగా గౌరవం సంబంధించినటువంటి ఆ పదార్థాలు ఉంటే నిజంగా గర్వం అనిపించింది. విక్రమ్ మీద ఉన్నటువంటి అతి తక్కువ సమయంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా అయ్యా విక్రమ్ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల పట్ల కానీ ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి పట్ల కానీ సంపూర్ణమైన అవగాహన కలిగినటువంటి వాడు. నేను అవగాహన చెప్తానని గర్వంగా మొదలుగా లేదా నాకు వారాంతరం అయినా నేను ఒక నిధులు పక్కన పెడుతున్నా. ఈ జిల్లాలో ఎవరైనా సరే ఒక పద్ధతిగా ఉండేటువంటి వ్యక్తి, పద్ధతిగా రాబోయేటువంటి వ్యక్తి ఏదైనా కోపం అనుకుని చిన్నగా నిదానంగా మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడ ప్రాణం చెప్పినా నేనైతే నిదానంగా మాట్లాడుతున్నాను. చెప్పి నిదానంగా మాట్లాడినా గుర్తుంచుకోండి. ఆ నిదానంగా మాట్లాడినటువంటి భాష వెనక ఎంత పొదలు ఉంటుందో ఒకసారి ఆలోచించేది. అంత మన ఎదురైనటువంటి ఎన్నికలు అనుకున్నాం 80% కూడా 2% వ్యత్యాసంతో ఓడిపోయాడు. అంటే 10కి ఇక్కడ రాజే మరలా విక్రమ్ రెడ్డి ఎవరైతే 10కి ఎవరికి అది దాదాపుంటే 100కి 34 వేల నాయకుడు పరిస్థితి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు. ఈరోజు ఎక్కడ అవినీతిటువంటి జరగనటువంటి ఆ నెలలో విక్రమ్ మల్లాది ఎమ్మెల్యేగా పోతుందని అన్ని వర్గాల పరిస్థితుల్లో ఈరోజు అందరం కలిసి అందరితో కలిసి ఈరోజు విక్రమ్ అందరినీ తీసుకుంటాడు. విక్రమ్ ద్వారా విక్రమ్ నాయకులు అందరికీ కలిసి ముఖాముఖి అవకాశం కలిగి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూర్చుంటున్నాం. కొంతమంది పదవడిగా విక్రమ్ చాలా పదవడిగా ఈరోజు ఒకటే గుర్తుంచుకోండి. మాకు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పదవి తీసుకుంటానంటే ఆ బాధ గొప్ప మేము సిద్ధంగా ఉన్నామని గుర్తుంచుకోండి. అయితే దాన్ని నేను పదవి తీసుకుంటా నాకు పదవి కావాలి తప్ప నేను కూర్చోడానికి బయటకు రావాలనుకున్న విధంగా లేకుండా మీకు పదవి ఇస్తే మీరు దాదాపుగా ఒక 10 మంది తీసుకుని ఏ కార్యక్రమాలు ఆలోచించి మరో మాసాలు అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020 ను విడుదల చేసింది. 30/6/2025 కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.